అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మరోసారి పొరుగు దేశాల వైపు చేతులు చాస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్కు $3 బిలియన్ ఆర్థిక సాయం చేసేందుకు సౌదీ అరేబియా ముందుకొచ్చింది. అందులో భాగంగా సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి పాక్కు తాజాగా $2 బిలియన్ అందాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. అయితే ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు యూఏఈ షాక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన $3.5 బిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 32,000 కోట్లను తిరిగి ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ముఖ్యంగా ఇరాన్ తన పొరుగు దేశాలపై క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో యూఏఈ తన నిధులను వెనక్కి కోరింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన $3.5 బిలియన్ రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇస్లామాబాద్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో పొరుగు దేశాల సాయం కోరుతూ పాకిస్తాన్ పరుగులు పెడుతోంది. ఈ నెలలోనే యూఏఈకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ ఈ మొత్తాన్ని చెల్లిస్తే పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా మార్చి 27 నాటికి పాకిస్తాన్ వద్ద కేవలం $16.4 బిలియన్ విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. తాజాగా సౌదీ నుంచి వచ్చిన ఆర్థిక సాయంతో ఈ నెలాఖరులోగా యూఏఈకి ఇవ్వాల్సిన మొత్తాన్ని దాయిదీ దేశం తిరిగి చెల్లించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు కేవలం 3 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని పాక్ ప్రధాని షరీఫ్ ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడటానికి చైనా, సౌదీ అరేబియాల నుంచి అప్పులు పొందేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలని షాబాజ్ షరీఫ్ భావిస్తున్న తరుణంలో పాక్కు కోలుకోలేని ఆర్థిక ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ దేశానికి ఆదాయం కంటే అప్పుల వడ్డీలు కట్టడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఇటీవలి అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్ హోటల్ బిల్లులు కట్టలేక అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది. 2 దేశాలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వచ్చే రొటీన్ ఖర్చులు కూడా చెల్లించటంలో పాక్ విఫలమైందని ఇటీవలి అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.